పాకిస్తాన్‌లో అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చల్లో ఫస్ట్ కోరుకునేది ఇరాన్ హిజ్బుల్లా మీద దాడులు ఆపమనినే. ఎందుకంటే ఇరాన్ సొంత సైన్యం భయంతో బిక్క చచ్చిపోయింది. ఎప్పటికప్పుడు సొరంగాల్లో దాక్కున్నారు. అందుకనినే అమెరికా, ఇజ్రాయెల్ విచ్చలవిడిగా దాడులు చేయగలిగినాయి. హిజ్బుల్లా మూవ్‌మెంట్‌లో ట్రైన్డ్ అయినటువంటి కొంతమంది చేసి పెట్టినటువంటి ఎఫెక్ట్ వల్లనే అమెరికాకు కొంత నష్టం జరిగింది. యుద్ధానికి సంబంధించిన కొంత బ్రేక్ వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హిజ్బుల్లా మీద దాడి చేసి దాన్ని అంతం చేస్తే గనక సర్వనాశనం అయిపోయేది భవిష్యత్తులో ఇక ఇరాన్. అందుకని ఇరాన్ కూడా చర్చలకు ముందుకొచ్చింది. నిన్న ఇరాన్‌కి సంబంధించినటువంటి ఖొమైనీ తరపున ఉండేటటువంటి బృంద సభ్యుడిని లేపి పడేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు తాజాగా ఐడీఎఫ్ చీఫ్ ఎయల్ జమీర్ చెప్తున్నారు, "వి ఆర్ ఎట్ వార్, నాట్ ఇన్ ఎ సీజ్ ఫైర్. దిస్ ఈజ్ అవర్ ప్రైమరీ కంబాట్ జోన్." అది మేము యుద్ధం ఎక్కడ ఆపలేదు. ఆ చర్చలు జరుగుతుంటే మేము చేసేది మేము చేస్తామని చెప్తున్నాడు. నిన్న కూడా ఇరాన్‌లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల అంతు చూడటం, అట్లాగే లెబనాన్‌లో ఉన్నటువంటి హిజ్బుల్లా బ్యాచ్‌ని తుదముట్టించడం జరుగుతోంది.